जरूर 2000 रुपये दिए हैं మరి ఈ రోజు వీళ్ళు నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నెడమనూరు మండలం ముకుందాపురం వద్ద కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. కారు కాలువలోకి దూసుకువెళ్లిన వెంటనే డ్రైవర్ నీటిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. భార్యాభర్తలు కారులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ చెప్పిన ఆచూకీ మేరకు గాలింపు చర్యలు చేపడుతుండగా ఎట్టకేలకు కారును బయటకు తీయగా పద్మ మృతదేహం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇంకా మల్లయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువ వద్దకు సమీప గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు విన్నంటాయి. రైట్. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నెడమనూరు మండలం ముకుందాపురం వద్ద కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. కారు కాలువలోకి దూసుకువెళ్లిన వెంటనే డ్రైవర్ నీటిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. భార్యాభర్తలు కారులో చిక్కుకుపోయారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సాగర్ ఎడమ కాలువ వద్ద కారు యాక్సిడెంట్ జరిగింది, వివరాలేంటి? నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నెడమనూరు మండలం ముకుందాపురం వద్ద కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. కారు కాలువలోకి దూసుకువెళ్లిన వెంటనే డ్రైవర్ నీటిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భార్యాభర్తలు కారులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సాగర్ ఎడమ కాలువ వద్ద కార్ యాక్సిడెంట్ జరిగింది, వివరాలేంటి? నల్గొండ జిల్లా నెడమనూరు మండలం కుందాపురం వద్ద ఈ యొక్క కారు మొత్తం కూడా ఏదైతే కాలువలో దూసుకెళ్లడం జరిగింది. ఈ కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే కూడా జరిగిందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది స్థానికులు. ఈ దీంట్లో మాత్రం ఇద్దరు దంపతులు ఏదైతే పుల్లయ్య, పద్మ అనే దంపతులు కూడా అందులో ప్రయాణిస్తున్నారు. ఏదైతే మొన్ననే యాక్సిడెంట్ అయ్యి వారు రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఇంటికి వెళ్దామని కూడా వాళ్ళు ప్రయాణిస్తున్న కారులో తన కొడుకు కారు ఇచ్చి కూడా పంపడం జరిగింది. సొంత గ్రామానికి 10 నిమిషాలలో చేరుకునే లోపే ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ కారు ఒక్కసారిగా
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నీటిలో ప్రవహిస్తున్నటువంటి కారు అందులోకి వెళ్ళడం, ఒక్కసారిగా డ్రైవర్ మాత్రం అందులో నుంచి తప్పించుకోవడం జరిగింది. దాంతో పాటు వీరు మాత్రం అంటే ఇద్దరు పుల్లయ్య కావచ్చు, పద్మ, వీరు అప్పటికే పెద్దగా ఉన్నారు కాబట్టి వారు ఎటు బయటికి రాలేని పరిస్థితి. రాత్రి నుండి కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ ఎక్కడ లభించడం లేదు. అక్కడ కేసు నమోదు చేసినటువంటి హాలియా మొత్తం కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇదే మరవైన కోణం ఉందా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వీళ్ళ గాలింపు చర్యలు మాత్రం ముమ్మరం చేశారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కూడా సంబంధిత ఎక్కడెక్కడికి వెళ్ళ ఉంటుంది అనేది కూడా కోణంలో కూడా పోలీసులు మాత్రం చేస్తా ఉన్నారు. కానీ డ్రైవర్ మాత్రం చాకచక్యంగా అందులో నుంచి తప్పించుకొని మాత్రం ఆ బయట కేకలు వేయడంతో స్థానికులు వచ్చే లోపు కూడా కారు మునిగిపోవడం, రాత్రి నుంచి కూడా ఈ ఘటన ఒకసారిగా అంటే తన కొడుకు పెద్ద కొడుకు కుమారుడు అయినటువంటి అతను అమెరికాలో ఉండడం, చిన్న కొడుకు అంతా కూడా ఇతను ఉండి సొంత గ్రామానికి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం, ఒక్కసారిగా కుటుంబంలో ఇద్దరు ఒక్కసారి చనిపోవడం విషాదంగా మారింది. రాజ్ కుమార్, ఇది డ్రైవర్ తప్పిదంగా చూడాల్సి ఉంటుందా, ఇది అనుకోని విధంగా జరిగినటువంటి ప్రమాదంగా భావించాలా? ఇది డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే అతివేగమే కూడా ఈ ప్రమాదాలు కూడా జరిగిందని కూడా పోలీసులు అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే తన డ్రైవర్ నిర్లక్ష్యం అనేది ఈ యొక్క ఘటన జరిగిందని కూడా పోలీసులు కూడా చేయడం జరిగింది. ఆ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వారిని మాత్రం ఏదైతే గల్లంతైన వారి కోసం పుల్లయ్య, పద్మ కోసం మాత్రం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంటే దాదాపు చాలా మెయిన్ కెనాల్ కావడంతో కూడా ఎక్కువ నీటి ప్రవాహం ఉంది. అది ఎక్కడి వరకు వెళ్లారు, కారు మాత్రం దొరికింది కానీ అందులో ఉన్నటువంటి వారు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. వీడు ఊరి పోయేది ఉందంట, వైజాగ్ పోయేది ఉందంట. వీడు వైజాగ్ పోయేది ఉందంటే క్యాన్సిల్ అయిందంట. చిన్నబ్బాయా? నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన కంబసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి తన కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉన్న క్రమంలో వారి బంధువుల కారు అయినటువంటి బాలినో, మారుతి కంపెనీకి చెందిన బాలినో కారులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో అతను యావరేజ్ స్పీడ్గా ఉండటం జరిగింది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇవి ఉండటం వల్ల అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు, శాండిల్స్ ఉన్నాయి, అవి తీసి తోలుతున్న క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి వెళ్ళడం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండటము, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సలేటరు మీద కాలు పెట్టడంతో కారు ఈ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ఆ ప్రమాదంలో నుంచి డ్రైవరు కుడివైపు నుంచి ప్రవాహం తక్కువ ఉండటం వల్ల అందులో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రావడం జరిగింది. ఎడమ వైపు కూర్చున్నటువంటి వాళ్ళిద్దరూ డోర్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. వాళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. నైటు మనకి ఇటు సమాచారం తెలియగానే నిడమనూరు ఎస్ఐ సురేష్ మరియు నేను, అదేవిధంగా హాలియా, మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి ఫైర్ వాహనాలు వచ్చినవి. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన